హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, శివరుద్ర సాధు గారు మనతో ఉన్నారు. కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి, సాధు గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సాధు గారు. నమస్కారం. అంటే ఇన్ని దేవతలు ఉన్నారు, ఇంతమందిని మనం మొక్కుతుంటాము, ఈశ్వర్ నుంచి వెళ్ళి గణపతి దాకా వీళ్ళందరినీ మొక్కుతుంటాం. కానీ రామరాజ్యానికి అంటే రాముడికి ఇంత ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటిది? అంటే దేశంలోనే మొత్తంలోనే రాముడు రాముడు అని జపం చేయడానికి రామరాజ్యమే కావాలని, ఎందుకు శివుడి రాజ్యం ఎందుకు కాకూడదు, శివుడు ఎందుకు కాకూడదు, మనం దారిలో నడిచినది ఎందుకు కాకూడదు, గణపతి చేసిన నియమాలను ఎందుకు పాటించకూడదు, అయ్యప్ప స్వామి చెప్పిన సిద్ధాంతాలను మనం ఎందుకు పాటించకూడదు, ఒకటే రామరాజ్యం అనేది ఎందుకు ఈ దేశంలో వాకిపోయింది, రాముడికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మిత్రమా చాలా చిన్నగా మనం మాట్లాడుకుంటే కూడా తరుణం మంచిది కాదు. రాముడికే విలువ ఎందుకు వచ్చింది అని అంటే, మరి రాముడికే కదా అవమానం జరిగింది ఇంతమంది దేవతల్లో. ఏ దేవతకి అవమానం జరగలేదు. ఆ విధమైన స్థితిని నా తండ్రి భూమండలం మీద రాముడు, లక్ష్మణుడు, తర్వాత హనుమంతుడు, తల్లి సీతామాత సౌభాగ్యవతి. ఆవిడ పసుపు రూపంలో కళ్ళలో కనబడుతుంది చాలామందికి. ఎవరి కళ్ళలోనైనా పసుపు కనబడితే సీతామాత కనబడ్డది అని అర్థం. ఎందుకంటే ఆవిడ అడవిలోకి వెళ్ళినప్పుడు సొంతంగా రుద్దుకొని చేసి అవన్నీ వనమూలికలతో స్వీకరించిందని అర్థం. సౌభాగ్యవతలకు తెలుసు. ఇప్పుడు రాముడికే అవమానం జరిగింది కదా గుడి విషయంలో. కాబట్టి రామరాజ్యమే అనడానికి గల కారణం ఏంటంటే, గడిచిన ఎన్ని వందల సంవత్సరాలలో కేవలం రామమందిరం, అదైతే మసీదుకు సంబంధించిన విషయం, మనం బాబరీ మసీద్, బ్లాక్ డే అని అంటూ ఉంటాం కదా, ఈ రెండు వర్గాల మధ్యలో ఇంకో వర్గం కూడా ఉంది మిత్రమా. బాగా బలంగా ఈ ప్రశ్న చరిత్రలో రాలేదు. దేవుడే లేడన్న వాళ్ళదే ఈ చరిత్ర. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్న వాళ్ళ చరిత్ర కాదు ఇది. అసలు గొడవ మొదలైందే దేవుడు లేడన్న వాడి ద్వారానే. మన యొక్క ఇంత పెద్ద చరిత్రలో ఒక భల్యాన్ని చూశాడు. దేవుడు ఉన్నాడంటే ఆ భల్యాన్ని చూస్తాడా? అది గుర్తుపెట్టుకోండి. అసలు చరిత్ర వచ్చింది ఒక హిందూ వల్ల, లేకపోతే వేరే పరదేశాల వల్ల, పరజాతి వల్ల రాలేదు. దేవుడే లేడు అన్న ఒక వ్యక్తి వల్ల మన చరిత్రకు ఈ విధమైన బల్యం మనమే అవమానం ఇచ్చాం. అంటే రాముడికి అవమానం జరిగిందని అర్థం. అక్కడ రామరాజ్యంలో సౌభాగ్యవతులు చాలా బాగున్నారు, ఆ రాజ్యాలను అనుభవించారు, సౌభాగ్యంగా బాగున్నారు అన్న విషయం పక్కన పెడితే, రామరాజ్యం మళ్ళీ వస్తుందేమో అన్న భయంతోనే దాన్ని పెకిలిచ్చిండొచ్చు కదా. అందుకని రాముడిదే మాట్లాడుతున్నాం. అంటే భూమండలంలో రాముడే ఉన్నాడా అనడానికి మీరు అన్నట్టు ఖచ్చితమైన ప్రశ్న ఏంటంటే, మరి రాముడికే అవమానం జరిగిందని భూమండలం మొత్తం తెలుసు. కాబట్టి దేవాది దేవతలు సహకరించినందుకు, భూమండలంలో ఉన్న ప్రతి మనిషి సహకరించినందుకు రాముడు గెలిచాడు. అంటే ఎవరు గెలిచాడు? దైవరాజ్యమే గెలిచినట్టు కదా. అంటే దైవరాజ్యం ఎవరి మీద ఆధిపత్యం? మానవుల మీదే కదా. అంటే మానవులు కలిసి దేవుళ్ళని గెలిపించారు, దేవుళ్ళు మానవులకు ఆశీర్వదించడం తంతు. శివుడి రాజ్యమే రావాలా, లేకపోతే వెంకటేశ్వర స్వామి రాజ్యం రావాలా అనేది కాదు. ఆయన గారి యుగంలో ఆయన పెట్టుకున్న రాజ్యాన్ని ఆయనంతలో ఆయన చేసుకున్నది కాదు శంకర. ఇది 500 సంవత్సరాల చరిత్రే. 500 సంవత్సరాల ముందు రాముడు లేడు కదా ఇక్కడ. ఆయన 5000 సంవత్సరాల కింద, 6000 సంవత్సరాల కింద చరిత్ర అది. అక్కడ ఆ భూమండలానికి గొడవ వచ్చింది 500 సంవత్సరాల క్రితమే. అది కూడా ఇంకా 500 కూడా నిండలేదు. అక్కడికి వచ్చింది గొడవ. రాముడి వల్ల గొడవ రాలేదు శంకర, ఒక మనిషి వల్ల గొడవ వచ్చింది అక్కడ. ఆ మనిషికి రాముడికి పొంతన పెట్టుకోవడం చేత రాముడికి అవమానం జరిగింది అనడం చేత మన మనసులో మన దేవుళ్ళను ఎవరైనా ఇబ్బంది పెడితే ఎలా అనిపిస్తుంది బాధ. అలాగే మతాలకు సంబంధించిన గొడవలు అయిపోయి, ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటే మనిషికి మనిషి మధ్యలో విలువలు పోయి మేముంటాం మసీదు అన్ని, పూజలన్నీ, పురస్కారాలని, ఇవన్నీ గొడవలు వచ్చేసాయి. వచ్చిన దాంట్లో పైశాచికత్వం ఓడిపోయింది శంకర. అంటే దైవం లేదు అనేవాళ్ళు. గెలిచింది ఎవరు శంకర? కేవలం దైవమే. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలిపించారు? మనుషులే గెలిపించారు. రాముడి విషయం ఎందుకు వచ్చిందంటే, ఒక పరమాత్ముడి అంటే ఒక దేవుడికి అవమానం జరిగిందని రామరాజ్యం గురించి గొడవ పడుతున్నాం. శివుడిని ముమ్మాటికి పూజించవచ్చు, వెంకటేశ్వర స్వామిని ముమ్మాటికి పూజించవచ్చు, కానీ చరిత్రలో వాళ్ళకి అవమానం జరగలేదు. కాబట్టి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన మంచి మీరన్న వేడి విషయాలు ఏదంటే, రామరాజ్యం, రాముడి గురించి ఎందుకు ఆయననే దేవుడా అని అంటే, ఇప్పుడు ఉన్న ట్రెండ్లో రామరాజ్యం అని అనడం వల్ల ఈ అఖండ భూమండలానికి విలువ వచ్చేసింది కదా, చరిత్రకు విలువ వచ్చేసింది కదా. చరిత్రకు ఏమని విలువ వచ్చింది శంకర? ఒక మాట ఆలోచించండి. ఇండియా అనే ఒక దేశం, భారతదేశం అనే ఒక దేశం, రాముడు అన్న ఒక దేశం అయ్యింది. అంటే రాముడు ఎక్కడ పుట్టాడు? భూమండలం మీద. ఎక్కడ పుట్టాడు అంటే భారతదేశం. భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అక్కడ శివుడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు. ఇలా వచ్చాయి క్వశ్చన్స్, అంతే కదా. రాముడే టాపిక్ ఎందుకు వస్తుందంటే దానికి విలువ ఉంది శంకర. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం మీ గురించి. చాలా మనం రాముడు అంటే ఏంటిది, లక్ష్మణుడు అంటే ఏంటిది, ఇవన్నీ తెలుసుకున్నాం. అయోధ్య గురించి తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ చేద్దాం మనం కలిసి, అండ్ మరి కొత్త విషయాలు తెలుసుకోవడానికి జనాలకు తెలియజేద్దాం అన్ని. థ్యాంక్ యూ సార్. నమస్కారం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.